అమ్మ ఈ రోజున ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా కూడా మూలాలు మాత్రం వైజాగ్ నుంచి వస్తున్నాయి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాతావరణాన్ని మార్చిన ఘనత ఈ 4.5 సంవత్సరాలు ఉందని అందరూ చెప్పుకుంటున్న పరిస్థితి. మీరేం చెప్తారు? మళ్ళీ దీన్ని పైపెచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే పేరు నాని గారు కానీ అసలు ఈ మూలాలన్నీ వాళ్ళ చుట్టూనే ఉన్నాయి కాబట్టి మా మీద రుతున్నారని చెప్పి అధికారంలో ఉన్నవాళ్ళు రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మద్యం రాష్ట్రంగా మార్చడని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అండి, ఇతర రాష్ట్రాలందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం కాస్త యువత మొత్తం కూడా గంజాయికి డ్రగ్స్ కలవడబడ్డ పరిస్థితి. ఈరోజు వైజాగ్లో పట్టుబడ్డ పరిస్థితి, కొన్ని ఇతర దేశాలతో సహా చూసిన పరిస్థితి. ఈరోజు ఏం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? నిన్ను ఒరే అని పిలవాలా, అరే అని పిలవాలా, చెత్తనా కొడుకు అని పిలవాలా, వేస్ట్ ఫెలో అని పిలవాలా, పనికి మాలినోడు అని పిలవాలా, పరిపాలన చేతగాను దౌర్భాగ్యుడు అని పిలవాలా? ఈరోజు నిన్ను ఆంధ్ర రాష్ట్రం సుపరిపాలన అందిస్తానని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని పచ్చని పైరువనంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు పచ్చని గంజాయి రాష్ట్రంగా తయారు చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మొత్తం ఎక్కడ పడితే అక్కడ గంజాయి, డైరెక్ట్గా గంజాయి ఒక ఎన్నికల కమిషనర్ గారికి ఇతర మీడియా వాళ్ళకే దొరికిపోయింది. ఈరోజు ఏం చెప్తావు? ఇన్ని రోజుల దాకా ప్రతిపక్షాల మీద నోరేసుకొని పడిపోయినా ఈ వైసీపీ కుక్కలని ఏమైపోయినాయి? ఈరోజు బౌ 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 అంట ప్రెస్ ముందుకు వస్తాయి ఈ కుక్కలు, ఈ పనికిమాల కుక్కలు, రోడ్డు మీద చెత్త తినే కుక్కలన్నీ కూడా. మరి ఈరోజు ఆ కుక్కలన్నీ ఏమైపోయినాయని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా. నీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిలదీయట్లేదని అడుగుతా ఉన్నా. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే వైజాగ్లో అన్ని కిలోల గంజాయి దొరికిందంటారా? అన్ని కిలోల గంజాయి మన రాష్ట్రానికి వచ్చిందంటారా? రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఏమైపోతే నీకెందుకు, ముఖ్యంగా యువత ఏమైపోతే నీకెందుకు, ఎక్కడ నాశనం అయిపోతే నీకెందుకు? ధనదాహం పిచ్చికి నువ్వు బానిసుడు అయిపోయి నీకు డబ్బే పిచ్చి, డబ్బు చూసుకొని మదంతో విర్రవీగుతా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతని డ్రగ్స్కు బానిసలు చేసే నిదర్శనం ఈరోజు. భగవంతుడు చాలా గొప్పోడు. ఎన్నికల టైంలో మేము ఇన్ని రోజులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ప్రతిపక్ష నాయకులు కానీ ఎక్కడ చూస్తే అక్కడ 60 లక్షలను నెత్తినోరు కొట్టుకొని ఆంధ్ర రాష్ట్రం మొత్తం గంజాయి నడుస్తుందని తెలిసి చెప్తే ఎవరు ఉలుకు పలుకు లేకుండా పట్టి అంటి ముట్టినట్టున్నారు. ఈరోజు స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రజలకి ఒక మీడియా వాళ్ళే చూపిస్తున్న పరిస్థితి, అన్ని కిలోల గంజాయిని. ఈరోజు ఏం చెప్తావురా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ముఖ్యమంత్రికి కూడా అర్హుడి కాదు, ముఖ్యమంత్రి అనేవాడే లేడు. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు చచ్చిపోయాడు. ఆంధ్ర రాష్ట్ర యువతని నాశనం చేసినోడు ఏమైపోతాడు? అదాల పాతలోకి వెళ్ళిపోతాడు, నిజంగా పుట్టగతులు లేకుండా పోతాడు. కన్న తల్లికి మంచినీళ్ళు ఇవ్వలేనోడు, కన్న తల్లికి పిరిగడు అన్నం పెట్టలేనోడు ఆంధ్ర రాష్ట్ర యువతతో ఆడుకున్నోడిని ఏమంటారు? ఒక పనికి మాలినోడు అంటారు. ఒక అధికారంలో ఉండి కూడా ఇంత గంజా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఉందా అండి? ఏ భారతదేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి, ఎక్కడ ఇంతింత డ్రగ్స్ నడుస్తూ ఉందా? ఎందుకు అట్లా చేసావు జగన్మోహన్ రెడ్డి? నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే, డబ్బే కీలకం అనుకుంటే, డబ్బే సంపాదించాలనుకుంటే ఇక వేరే ఏ మార్గాలు లేవా? ఆంధ్ర రాష్ట్ర యువత భావితరాల భవిష్యత్తు. అలాంటి యువతని ఈరోజు నీ పిచ్చి బ్రాండ్ల వల్ల, కల్తీ మద్యం వల్ల ఎంతోమందిని నీ మద్యానికి బానిసలు చేసేసి ముఖ్యంగా డ్రగ్స్కి అలవాటు చేసావు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నీ పతనం స్టార్ట్ అయింది. నిన్న అదాల పాతలను తొక్కేయడానికి ముఖ్యంగా యువత సిద్ధంగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర యువత, ముఖ్యంగా మహిళలు, ఆంధ్ర రాష్ట్ర ప్రతి ఒక్క ఓటు హక్కుదారులు కూడా 2024 ఎలక్షన్లో బుద్ధి చెప్తారు ఈ చెత్త నా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రోజున అంటే ఎక్కడికక్కడ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కూడా ఈ ప్రచారాలకు సంబంధించి నిన్న ఒక మహిళ, ఒక కడపకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళని కూడా చూడకుండా ఆమెను గన్నవరంలో కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ, లేకపోతే మహిళలు ఆమె మీద దురుసుగా ప్రవర్తించిన తీరు కానీ, అంటే ముందు ఇంకెంత అరాచకాలు చేసే పరిస్థితి. గుర్తుపెట్టుకోండి చెత్తనా కొడుకులారా, వైసీపీ పార్టీ ప్రతి ఒక్క పేటీఎం బ్యాచ్, పేటీఎం కుక్కకి, ప్రతి ఒక్క ఊర కుక్కకి హెచ్చరిస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు అవనివ్వండి, కార్యకర్తలు ఇవ్వండి, దమ్ము ధైర్యం కలేజా ఉన్న నాయకులు, ప్రతి ఒక్క ఆడ మహిళ కూడా ఒక మహాశక్తిలా విజృంభిస్తాయి. తప్పుని తప్పుగా వేలెత్తి చూయించే కార్యకర్తలు కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాను. సిద్ధం అనే పోస్టులు ఇంతవరకు తీయలేదు. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క బ్యానర్, ప్రతి ఒక్కటి ఏది కూడా లేకుండా ప్రతి ఒక్క జెండా కూడా తీపిచ్చారు. సిద్ధం అనేవాడు పెద్ద తోప. దేనికి సిద్ధం రా బాబు నువ్వు? ఆంధ్ర రాష్ట్ర యువతని ముఖ్యంగా ఈరోజు డ్రగ్స్కి అలవాటు చేసినందుకు నువ్వు సిద్ధమా? చెత్తనా కొడక, అసలు నువ్వు ముఖ్యమంత్రి దేనికి అర్హుడివిరా?
యువతని నాశనం చేసావు. ముఖ్యంగా ఆడబిడ్డకు రక్షణ లేకుండా పోయింది. ప్రతి ఒక్కటి నిత్యావసర ధరలన్నీ పెంచేసావు. ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసినాడు ఈ చెత్త నా కొడుకు. దేనికి సిద్ధం ఈరోజు? ఇంకా ఎంత మింగేద్దామని, ఎంత నాకేద్దామని, ఎంత దోచేసుకుందామని సిద్ధం అంటా ఉన్నాం. పోస్ట్ ఉందని ఒక ఫోటో తీసినంత పాపానికి ఒక మహిళని కూడా చూడకుండా మీరు ఇబ్బంది పెడతారు. ఏ ఒక్క నా కొడుకు వంశీ క్యాడర్ కానివ్వండి, రౌడీలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఆడ అమ్మ మొగుడు దిగొచ్చినా సరే తెలుగుదేశం పార్టీ మహిళలు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ మహిళలు ఎవరినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. నీ తల్లో జేజం వచ్చినా సరే దేనికి అదరేది కానీ బెదిరేది కానీ లేదు. ఒక మహిళగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా కార్యకర్తలు, నాయకులు కూడా దమ్ము ధైర్యంతోనే పనిచేస్తారని హెచ్చరిస్తాను. ఇలాంటి ఊరకొకరు ఎంతమంది ఎదిరించినా బెదిరించినా భయపడలే, మా బ్లడ్లోనే లేదు, మా పార్టీలో లేదని ఈ చెత్త నా కొడుకులు వైసీపీ కుక్కలందరూ హెచ్చరిస్తా ఉన్నాను.